సీతారామ ప్రాజెక్టుకు రిబ్బన్ కట్ చేసి క్రెడిట్ తమ సొంతం చేసుకోవాలని రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మీరొస్తే మీ నెత్తిని కూడా నీళ్లు చల్లుతామన్నారు మంత్రి తుమ్మల. ఇలా ప్రభుత్వం మారినంత వల్ల ప్రారంభించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చింది. ఇక రిబ్బన్ కట్టింగ్ అవకాశం వచ్చింది కదా అని ప్రాజెక్టు కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే జనం నవ్వుకోరా? రిబ్బన్ కట్టింగ్ అవకాశం వచ్చిందని ప్రాజెక్టే తాము కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు నవ్వుకుంటారు. ఓడినంత మాత్రాన మంచి పనులు కాదని ఎప్పుడు నేను అనలేదు. నేను అడిగాను, ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పాను. గత 5 సంవత్సరాలు పనులు నత్తనడక నడిచినాయి అని చెప్పాను. అలైన్మెంట్ మార్చారని చెప్పాను. టన్నెల్స్ మొదలు పెట్టలేదని చెప్పాను. స్ట్రక్చర్లు కట్టలేదని చెప్పాను. కేవలం మోటార్లు తెచ్చి బిగించారు, అవి మళ్ళీ పని చేయకపోతే పాడైపోతాయి అనే తపన తప్పితే, నీళ్లు రావాలనే ఆరాటం తప్పితే నాకు వేరేది లేదు అని చెప్పి ఆ పెద్ద మనుషులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీరు ఒకవేళ మీరు నీళ్లు చల్లుకోవాలనుకుంటే రేపు 15వ తారీఖున రాండి, మీ నెత్తిని కూడా నీళ్లు చల్లే బాధ్యత నాది.